ఓం నమో వెంకటేశాయ. దశరథసుతమీశం దండకారణ్యవాసం శతమఖమణినీలం జానకీ ప్రాణలోలం సకలభువనమోహం సన్నుతాంబోధదేహం బహుళనుత సముద్రం భావయే రామచంద్రం. పితృవాక్ పరిపాలనకై అరణ్యవాసం చేసినటువంటి వాడు ఇంద్రనీలమణివలే దేదీప్యమానంగా విరాజిల్లువాడు, జగన్మోహనాకారుడు, జానకీ ప్రాణనాథుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 449వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి కంటి శుక్రవారము గడియలేడింట అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ గురజాడ మధుసూదన్ రావు గారు, అన్నమాచార్య ప్రాజెక్టు నిలయ విద్వాంసులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా శ్రీమద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర శ్రీమద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియ కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేలు మంగ అండనుడే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండనుడే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేలు మంగ అండనుడే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోడము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోడము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వెళ్తువారు రొమ్ము తలమూల జుట్టి చెమ్మతోన వెళ్తువారు రొమ్ము తల
మూల జుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మదీనుడే స్వామిని చెమ్మతోన వేస్తువాలు రొమ్ము మూల జుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మదీనుడే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింక అంటి అలమేలు మంగ అండనుడే స్వామిని కంటి పచ్చకపూరమేనూరి పసిడికి నెల నుంచి తెచ్చి శిరసాదిగ దిగనలది పచ్చకపూరమేనూరి పసిడికి నెల నుంచి తెచ్చి శిరసాదిగ దిగనలది అచ్చరపడి చూడ అందరి కన్నులకింపై అచ్చరపడి చూడ అందరి కన్నులకింపై నిత్యమల్లే పోవలే ఇటు తానుడే స్వామిని అచ్చరపడి చూడ అందరి కన్నులకింపై నిత్యమల్లే పోవలే ఇటు తానుడే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింక అంటి అలమేలు మంగ అండనుడే స్వామిని కంటి పునుగే కూరిచి చట్టలు తెరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళల నుంచి తట్టు పునుగే కూరిచి చట్టలు తెరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళల నుంచి దట్టముగా మేనుడిగ పట్టి దట్టముగా మేనుడిగ పట్టి బిట్టు వేడుక మురియో చూడే భీతరి స్వామిని దట్టముగా మేనుడిగ పట్టి బిట్టు వేడుక మురియో చూడే భీతరి స్వామిని కంటి శుక్రవారము ఘడియ లేడింక అంటి అలమేలు మంగ అండనుడే స్వామిని కంటి శుక్రవారము గడియ లేడింక అంటి అలమేలు మంగ అండనుడే స్వామిని కంటి సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीनिवासध्यानं श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावतीजानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकं व्याख्यानपुरस्सरम् चतुष्षष्टितमसर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन्
పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మనసః కర్మ చేష్టాభిః అభిసంస్తభ్య వాగ్బలం ఆచచక్షే త్వహం తస్మై పుత్రవ్యసనజం భయం. దశరథ మహారాజు ఆయన కౌమారావస్థలో సరయూ నదీ తీరంలో వేటకని వెళ్ళి ఆ చీకటిలో శబ్దవేధి అనే విద్య ద్వారా మునికుమారుణ్ణి మరి బాణంతో కొట్టి అతని మరణానికి కారణమై మరి ఆ మునికుమారుడు తన తల్లిదండ్రుల గురించి చెబితే వారి దగ్గరకు ఈ విషయాన్ని తెలియజేయడానికి వెళ్ళగా అక్కడ వారు బాగా ముసలివారు, కళ్ళు లేనటువంటి వారు, కదలలేనటువంటి వారు తమ కుమారుడి మీదే సమస్తమైనటువంటి ఆశలు పెట్టుకుని తమ ప్రాణములు తమ కుమారుడి మీదే పెట్టుకు బ్రతుకుతున్నటువంటి వారు ఆశ్రమం దగ్గరకు వచ్చినటువంటి దశరథుని యొక్క కాలి చప్పుడు విని తమ కుమారుడే వచ్చాడని, నాయన ఇంత ఆలస్యం చేశామేమిట్రా, మీ అమ్మ కంగారు పడుతూ ఉన్నది, ఇలా నువ్వు ఆలస్యం చేయవచ్చా, మేము ఏదైనా అపరాధం చేస్తే మనసులో పెట్టుకుని ఇలా చేయకూడదు తండ్రి, నీవే మాకు ప్రాణము, నీవే మాకు గతి, నీవే మాకు కన్నులు అని ఈ విధంగా వచ్చినటువంటి వాడు తమ కుమారుడు అని భావించి వారు ఆ తండ్రి ఆ విధంగా పరితపిస్తూ ఉంటే దశరథుడికి కాళ్ళు ఆడటం లేదు, నోటిలోంచి మాట రావడం లేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఆ తండ్రి ఇంకెంత పరితపిస్తాడో అని ఇంకా దశరథుడు ధైర్యం తెచ్చుకుని మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. మనసః కర్మచేష్టాభి అభిసంస్తభ్య వాగ్బలం అని అంటూ అహం దశరథుడు చెబుతున్నాడు కౌసల్యాదేవితో అంటున్నాడేమని, నేను ఆ సందర్భంలో మనసఃకర్మ, మనస్సులో కలిగేటటువంటి ఆలోచనలు, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని లేకపోతే భయాన్ని పుట్టించేటటువంటి పని, అపాయకరమైనటువంటి పని చేస్తున్నప్పుడు మన మనస్సు పరిపరి విధాలుగా బోధిస్తూ ఉంటుంది. అలాగే ఆ పని చేసిన తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలు మన మనస్సులో ముందే ప్రత్యక్షమవుతూ ఉంటాయి. దానితోటే అవి తలుచుకుని మనం ఆ పని చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి, చేస్తుంటే ఎలా ఉండాలి అని చెప్పి ఎక్కువగా భయపడిపోతూ ఉంటాం. అలా భయపడినప్పుడు ఆ పనిని సవ్యంగా చెయ్యలేము. మరి ఇక్కడ దశరథుడు ఆ మహర్షితోటి, మీ కుమారుడు నా బాణము చేత వధించబడ్డాడు, వచ్చినటువంటి వాడు మీ కుమారుడు కాదు, నేను దశరథ మహారాజుని అని చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఆ మాట చెబితే ఆ ముని ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు, ఆ తరువాత జరిగే పరిణామాలు ఏమిటి, తనను శపిస్తాడా లేకపోతే ఆ మాట వినగానే ఆ మునే వెంటనే మరణించేస్తాడా అని ఇలా పరిపరి విధాలుగా మనసులో ఆలోచనలు వస్తున్నాయి. మనసు కలచివేస్తూ ఉంటే మనసః కర్మ, ఆ మనస్సులో కలిగే ఆలోచనలను వాటిని చేష్టాభి, తన చేష్టలతోటి, సహజంగా చూడండి కంగారు పడుతున్నవారు లేకపోతే ఎక్కువగా ఆలోచించేవారు సాధారణమైనటువంటి ప్రవర్తన కాకుండా ఆ ఆలోచించేటప్పుడు కంగారు పడుతున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రవర్తనను ప్రదర్శిస్తారు. చేతులు గట్టిగా లేకపోతే ఇలా పిసుక్కుంటూ ఉండటమో, లేకపోతే కంగారు పడుతూ ఉండటమో, చెమట పడుతూ ఉండటమో, శరీరం అంతా రోమాంచితం అవ్వటమో, కాళ్ళు చేతులు ఎక్కువగా ఊపుతూ ఉండటమో, ఇలాగా వారు చేస్తున్నటువంటి పనిలో ఏమైనా వారికి భయం కలిగింది అంటే, లేకపోతే వారు చెప్పేటటువంటి మాట వల్ల ఏదైనా అపాయం వస్తుంది అనిపించినప్పుడు వారి చేష్టలు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. అలాగా ఆ మనస్సులో కలిగే ఆలోచనలు చేష్టాభి, తన చేష్టలతోటి, ప్రత్యేకమైనటువంటి చేష్టలతోటి వాటిని కప్పిపుచ్చుకుంటూ, వాటిని ఎలాగో వాటిని మార్చుకుంటూ
మనస్సులో ధైర్యం రావడానికి గట్టిగా పిడికిలి బిగించి ఇలా పట్టుకుని ఉంటారంటే ఏమిటి? మనస్సులో కాస్త అధైర్యంగా ఉన్నప్పుడు ఆ ధైర్యాన్ని తెచ్చుకోవటం కోసమని ఇలా ఇలా అంటూ ఉంటారు. అలాగంటే ఆ చేష్టలతోటి మనస్సుని సమాధానపరుచుకోవడం అన్నమాట. అలాగ దశరథుడు మనస్సులో కలిగే ఆలోచనలను, ఆ ఆందోళనను తన చేష్టలతోటి కొంత ఉపశమింప చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, ఇంద్రియములను అదుపు చేసుకుంటూ, వాక్కు జారుతున్నటువంటి మాటను, అదుపు తప్పుతున్నటువంటి మాటను, అంటే అదుపులో ఉన్నప్పుడు తాను ఏది మాట్లాడదలుచుకుంటే అదే వస్తుంది నోట్లోంచి మాట. కానీ మనసు అదుపు తప్పినప్పుడు, భయపడుతున్నప్పుడు తాను మాట్లాడదలచినది ఒకటి, తన నోట్లోంచి మరొక మాట వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కావున వాక్కు జారుతున్నటువంటి, తొట్టుబాటు పడుతున్నటువంటి తన మాటను బలం అభిసంస్తభ్య, చాలా బలంగా దానిని అదుపు చేసుకుంటూ, దృఢంగా పట్టుకుంటూ మరి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. లేకపోతే మరొక అర్థం కూడా, వాగ్బలం అభిసంస్తభ్య. వాగ్బలం అంటే తాను మాట్లాడాలి అంటే సిగ్గు కలుగుతున్నది. ఏమిటి? చక్రవర్తిని అయినటువంటి నేను ఒక మునికుమారుడికి వధకు కారణమవటమా? అతన్ని బాణంతో కొట్టడమా? పైగా అతని యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఇంత దారుణంగా, చాలా దయనీయంగా ఉన్నది. ఈ వార్తను నా నోటితో ఎలా తెలియజేయను అని చెప్పి ఆ సిగ్గుపడుతూ ఉన్నాడు. అటువంటి సిగ్గు, భయము మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా అభిసంస్తభ్య, వాటిని ఎలాగో పక్కన పెట్టి వాటిని అణుచుకుంటూ, తస్మై, ఆ మహర్షికి, మునికుమారుని యొక్క తండ్రికి పుత్రవ్యసనజం భయం ఆచచక్షే. పుత్రుడికి కలిగినటువంటి ఆపద గురించి, ఆ మునికుమారుడికి కలిగిన ఆపద ఏదైతే ఉందో ఆ ఆపద వల్ల తనకు కలిగినటువంటి భయాన్ని, అలాగే ఆ మహర్షికి తెలియజేయవలసినటువంటి విషయాన్ని కూడా ఆచచక్షే, ఇంకా దశరథ మహారాజు చెప్పేశాడు. నేను ఈ విధంగా చెప్పేశాను కౌసల్య ఆ మహర్షితోటి మునికుమారుడి యొక్క వధ గురించి అని అన్నాడు. మరి ఆ మునికుమారుడి యొక్క వధ గురించి చెప్పానన్నాడు, కానీ ఏ విధంగా చెప్పాడు, ఎలా మాటలతో చెప్పాడనే విషయాన్ని చెబుతూ, మరి ఎలాగో గుండె దిటవు చేసుకుని తడబడుతున్నటువంటి అడుగులను ఎలాగో ముందుకు అడుగు వేస్తూ, క్షత్రియోహం దశరథ నాహం పుత్రో మహాత్మనః సజ్జనావమతం దుఃఖం ఇదం ప్రాప్తం స్వకర్మజం. ఆ మహర్షి వచ్చినటువంటి వాడు తన కుమారుడే అనుకుని, రానాయన దగ్గరకు రా, నీ కోసం ఎదురు చూస్తున్నాము, మంచినీళ్ళు తీసుకొచ్చి నాకు ఇవ్వు, మీ అమ్మ కంగారు పడుతున్నది, ఒక్క మాట మాట్లాడరా అని చెప్పి ఆ ముని బ్రతిమలాడుతూ ఉంటే, అహం దశరథుడు అంటున్నాడు. ఆ దశరథుడు దగ్గరికి వెళుతూ ఆ మునితోడు అన్నాడు ఏమని, క్షత్రియ దశరథ అహం, మహాత్మా నేను క్షత్రియుడినైనటువంటి, రాజునైనటువంటి దశరథుణ్ణి, దశరథ మహారాజుని. మహాత్మనః తవ పుత్రః నా, మహాత్మునైనటువంటి మహర్షి అయినటువంటి మీ కుమారుణ్ణి నేను కాదు, నేను క్షత్రియుణ్ణి, నేను దశరథుణ్ణి అని అన్నారు. అని మరి నా పరిస్థితి ఏమిటో తెలుసా ఇప్పుడు? సజ్జనావమతం స్వకర్మజం ఇదం దుఃఖం. ఏ సజ్జనులు కూడా ఒప్పుకోనటువంటి, ప్రతి సజ్జనులు కూడా ఖండించేటటువంటిదైనా తెలియనటువంటి ఒక పని చేసి, పొరపాటున ఒక పాపపు పని చేసి నేను దుఃఖంతో కుమిలిపోతూ మీ దగ్గరికి వచ్చాను. ఏ ఒక్కరూ కూడా మెచ్చుకోనటువంటి, ఎవరు కూడా సమర్థించినటువంటి ఒక పాపపు పనిని చేసి, అది కూడా ఎలాగా స్వకర్మజం, నా కర్మ కాలినట్లుగా అంటారు కదా, అలాగా నా చేతులారా నేను పొరపాటున చేసినటువంటి ఒక పని వల్ల ఇదం దుఃఖం ప్రాప్తం, ఈ విధంగా దుఃఖం నాకు ప్రాప్తించింది, అటువంటి దుఃఖంతో మీ దగ్గరకు నేను వచ్చాను అని చెప్పి దశరథ మహారాజు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మరి ఎలాగా ఆ మునికుమారుడు మరణించాడనే విషయాన్ని ఇక చెప్పాలి కదా, అందుకనే చెప్పేస్తూ ఉన్నాడు. భగవన్శ్చాపహస్తోహం సరయూతీరమాగతః జిఘాంశుష్వా పదం కంచిత్ నిపానే చాగతం గజం. భగవంతుడా,
అని అంటున్నాడు. అంటే నీవే ఇప్పుడు నాకు దేవుడివి, అంటే అనుగ్రహించినా ఆగ్రహించినా నీదే భారము అని చెప్పి శరణాగతి చేసినట్లుగా దశరథుడు ఆ మహర్షిని భగవన్ అని అంటున్నాడు. ఎందుకు అంటే ఉత్పత్తించ ప్రళయంచ ఉత్పత్తించ వినాశంచ భూతానామగతింగతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి అని చెబుతూ ప్రాణుల యొక్క ఉత్పత్తిని, ప్రాణుల యొక్క నాశనమును అంటే మరణమును, అలాగే విద్యను జ్ఞానమును, అలాగే వారిలో ఉండే అజ్ఞానమును, వీటినన్నిటినీ ఎవరైతే తెలుసుకోగలుగుతాడో, వీటినన్నిటినీ ఎవరైతే శాసిస్తాడో అతడినే భగవానుడు అని చెప్పి అన్నారు. కావున ఇక్కడ భగవన్ అని చెప్పడం ద్వారా ఉత్పత్తి వినాశము అంటే పుట్టుక మరణముల గురించి స్పష్టమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు మీరు. కావున నేను చెప్పే మాట విని నన్ను ఆగ్రహించినా అనుగ్రహించినా మీదే భారము అన్నట్లుగా భగవన్ పూజ్యుడైనటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి ఓ మహర్షి నిపానే ఆగతం. మరి సరయూ నదీ తీరంలో నిపానే అక్కడ నీళ్లు త్రాగేటటువంటి చోటకు వచ్చేటటువంటి కంచిత్ గజం స్వాపదం వా, ఒకనొక పెద్ద పులిని, క్రూరమైనటువంటి పెద్ద పులిని కానీ లేకపోతే క్రూరమైనటువంటి మదించినటువంటి ఏనుగును కానీ జిఘాంసు వేటాడాలి అనే కోరికతోటి చాపహస్త ధనుస్సుని ధరించినటువంటి వాడనై అహం సరయూన్ తీరం ఆగత, నేను సరయూ తీరానికి వచ్చాను. క్రూరమైనటువంటి పులిని కానీ మదించినటువంటి ఏనుగుని కానీ వధించడం కోసము అని చెప్పి వేటాడడం కోసము అని నేను రాత్రిపూట సరయూ తీరానికి వచ్చాను మహాత్మా. మరి అక్కడికి వచ్చి ఒకచోట మాటు వేసి ఉన్నాను. విషయం ఏమిటంటే సహజంగా అయితే వేటాడేటటువంటి వాడు తాను జంతువుని ఎక్కడైతే వేటాడాలో ఆ ప్రదేశము తనకు కనిపించే విధంగాను, అలాగే ఆ జంతువుకి తాను కనిపించనటువంటి విధంగాను ఒక చోట మాటు వేసి ఉంటాడు. అంటే ఏమిటి, వేటాడేటటువంటి లక్ష్యము తనకు కనిపించే విధంగా ఆ వేటగాడు ఒక ప్రదేశంలో దాన్ని చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దశరథ మహారాజుకి శబ్దవేధి అనే విద్య వచ్చు. కావున లక్ష్యాన్ని చూడకపోయినప్పటికీ కూడా లక్ష్యము యొక్క శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని బట్టి శబ్దం వచ్చినటువంటి దిశగా బాణాన్ని ప్రయోగించి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి గొప్ప విలుకాడు ధనుర్ధారి, ధనుర్విద్యా పారంగతుడు. అందువల్ల దశరథుడు అక్కడ ఉండేటటువంటి జంతువులకి తాను కనిపించకుండానే కాదు, ఆ జంతువులు తనకు కూడా కనిపించినటువంటి ప్రదేశంలో దూరంగా ఆయన ఆ చీకటిలో ఉన్నాడనమాట. అంటే అక్కడికి ఏదైనా జంతువు వస్తే అది చేసేటటువంటి శబ్దము ద్వారా దానిని, ఆ శబ్దాన్ని బట్టే తన బాణంతో ఆ శబ్దాన్ని బట్టి ఆ జంతువుని వేటాడటానికి సిద్ధమై ఉన్నాడనమాట. మరి అలాగా ఆ సరయూ తీరంలో ఉండగా తతశ్రుతో మయా శబ్ద జలే కుంభస్య పూర్యత ద్విపోయమితి మత్వాయం బాణేనాభిగతో మయా. తతః ఆ విధంగా నేను మాటు వేసి ఉండగా జలే నీటిలో కుంభస్య పూర్యత మీ కుమారుడు ఆ జలంలో కుంభాన్ని పూరించుకుంటూ ఉన్నాడంటే ఆ కడవలోకి, కుండలోకి, కుంభంలోకి నీరు పట్టుకుంటూ ఉన్నాడు. పట్టుకుంటూ ఉంటే మరి నీరు ఆ కడవలోకి వెళుతూ ఉన్నప్పుడు బుడబుడ బుడబుడ శబ్దం అనేది వస్తూ ఉంటుంది కదా. ఆ నీరు నింపుతున్నప్పుడు ఆ శబ్దం వినేటప్పటికీ పూర్యత నీళ్లు నింపుతున్నటువంటి కుంభస్య శబ్ద, ఆ కుంభము యొక్క శబ్దము, అందులోనూ కూడా రాత్రిపూట నిర్జన ప్రదేశము, చిన్నపాటి శబ్దం కూడా చాలా పెద్దగా వినిపిస్తుంది కదా. దానితోటి ఆ నీరు నిండుతున్నటువంటి ఆ కలశము నుండి వచ్చిన శబ్దము మయాశ్రుత, నేను విన్నాను, నాకు ఆ శబ్దము వినపడింది. వినపడేటప్పటికీ వెంటనే అయం ద్విపహ ఇతి మత్వా, అలా ఏనుగు నీరు త్రాగుతున్నప్పుడు కూడా అది తొండంలోకి నీరు పీల్చుతూ ఉంటే ఆ విధమైనటువంటి శబ్దమే వస్తూ ఉంటుంది.
అది నీటిలో తన తొండాన్ని పెట్టి అలా పీల్చుతూ ఉంటే బుడబుడమంటూ బుడగలు వస్తూ ఆ విధంగానే శబ్దం వస్తుంది. దానితోటి ఈ కుంభములో నీరు నిండుతున్నటువంటి శబ్దము ఏనుగు నీరు త్రాగుతున్నటువంటి శబ్దంలాగా దశరథుడు అనుకున్నాడు. ఆ విధంగా వినిపించింది. వినిపించేటప్పటికి ఇతి మత్వా అని అనుకుని అయమ్మయా బాణేన అభిహత, ఆ శబ్దం ఆ శబ్దం ఎక్కడికైతే వచ్చిందో ఆ ప్రదేశానికి తాను బాణాన్ని ప్రయోగించాను అని చెబుతూ ఆ శబ్దం వచ్చినటువంటి లక్ష్యాన్ని ఉద్దేశించి తాను బాణంతో కొట్టాను అని చెప్పి అన్నాడు. కొట్టేటప్పటికీ కొట్టిన తర్వాత మరి అక్కడ నుంచి ఒక శబ్దం వచ్చింది కదా. ఏమని శబ్దం వచ్చింది? అయ్యయ్యో, ఎవరు ఈ విధంగా మా మీద బాణప్రయోగం చేస్తారు? ఏ ఒక్కరికి కూడా అపాయం చేయలేని, అపాయం కలిగించినటువంటి వారమే, ముక్కు మూసునికి తపస్సు చేసుకున్నటువంటి మా మీద బాణప్రయోగం చేయవలసినటువంటి అవసరం ఎవరికి ఉన్నది అనే మాటలు మరి వినిపించేటప్పటికి దశరథుడు పరుగున ఆ నదీ తీరానికి వెళ్ళాడు కదా. ఆ విషయాన్ని చెబుతున్నాడు. గత్వా నద్యాస్తరస్తీరం అపశ్యమిషుణా హృది, గత్వా నద్యాస్తరస్తీరం అపశ్యం ఇషుణా హృది, వినిర్భిన్నం గత ప్రాణం శయానం భువి తాపసం. ఆ విధంగా బాణప్రయోగం చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్తనాదాన్ని విని తతః నద్యాహ తీరం గత్వా, నదీ తీరానికి వెళ్ళి హృది ఇషుణా వినిర్భిన్నం, హృదయంలో బాణము యొక్క ఘాతము కలిగిన, హృదయంలో బాణం గుచ్చుకుని ఉండి గత ప్రాణములు పోతూ ఉన్నటువంటి వాడైన, భువి శయానం, భూమి మీద ఆ ఒడ్డున నిద్రించేవాడిలా పడి ఉన్నటువంటి తాపసం అపస్యం, ఒకానొక మునిని చూచాను మహర్షి. మరి బాణప్రయోగం చేసిన తర్వాత అక్కడ నుండి వచ్చినటువంటి ఆర్తనాదాన్ని బట్టి పరుగున నదీ తీరానికి వెళితే హృదయంలో బాణం గుచ్చుకుని విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఒకానొక మునిని, ఆ మునికుమారుణ్ణి నేను చూచాను. చూచేటప్పటికి భగవన్ శబ్దమాలక్ష్య మయా గజజిఘాంసునా విసృష్టోంభసినా రాజః తతస్తే నిహతస్సుతః. ఇంకా విషయాన్ని స్పష్టంగా పూర్తిగా చెప్పేస్తున్నాడు. ఏమనంటున్నాడు? భగవన్, పూజ్యుడైన ఓ మహర్షి, ఆ విధంగా జరిగింది కదా. అలా నా బాణఘాతము చేత పడిపోయి ప్రాణములు కోల్పోయినటువంటి వాడు ఎవడో కాదు. శబ్దం ఆలక్ష్య గజజిఘాంసునా మయ, శబ్దాన్ని బట్టి, అంటే ఆ శబ్దాన్ని విని, ఆలక్ష్య గురిచూచి, అంటే ఆ ధ్వనిని బట్టి గురిచూచి, గజజిఘాంసునామయ గజము అని భావించి ఆ గజమును వధించాలి, వేటాడాలి అనే కోరికతోటి మయా అంబసి నారాచ విసృష్ట, నా చేత ఆ నీటిలోకి బాణము విడవబడింది. శబ్దాన్ని బట్టి ఏనుగుని వధించాలి అనే కోరికతోటి నేను బాణాన్ని ఆ నీటిలోకి విడిచిపెట్టాను. తతః, నేను విడిచినటువంటి ఆ బాణము వలన తే సుతః నిహతః, నీ కుమారుడు మరణించాడు మహర్షి. నేను విడిచినటువంటి ఆ బాణం వలన, నేను ఏనుగుని విడిచినటువంటి బాణము నీ కుమారుడికి తగిలి నీ కుమారుడు మరణించాడు మహర్షి అని చెప్పి ఉన్నటువంటి విషయాన్ని, జరిగినటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా దశరథ మహారాజు స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా అక్కడ మహర్షికి చెప్పేశాడు. అందుకనే దశరథుడిని ధర్మాత్మ అని అన్నారు. అంటే తాను అక్కడ నుంచి తప్పించుకు వెళ్ళిపోవటమో, లేకపోతే తాను చేసినటువంటి దాన్ని కప్పిపుచ్చి చెప్పటమో, ఇటువంటిదేమీ చెయ్యకుండా జరిగినది జరిగినట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా, నా బాణఘాతము చేతనే నీ కుమారుడు మరణించాడు, అయితే ఆ బాణం మాత్రం నేను ఏనుగు అని భావించి విడిచిపెట్టాను అనే విషయం చెప్పేశాడు. చెప్పేటప్పటికీ తతస్తస్యైవ వచనాత్ ఉపేత్య పరితప్యతః సమయా సహసా బాణః ఉద్ధృతో మర్మతస్తదా. అంతేకాదు మహర్షి, నా బాణము అతని యొక్క గుండెలలో గుచ్చుకుని గుండెను క్షణక్షణానికి కోస్తూ ఉంటే అతడు విలవిలలాడుతూ
మహారాజా, నా గుండెలో గుచ్చుకున్నటువంటి ఈ బాణాన్ని తీసి నాకు ఈ నరకయాతన తప్పించండి అని చెప్పి ఆ మునికుమారుడే అడిగాడు కదా. ఏ విధంగా అయితే ప్రవాహము ఒడ్డుని కోస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ బాణము ఆ మునికుమారుడి యొక్క గుండెను మాట్లాడుతూ ఉంటే, ఆ కదలిక కూడా గుండెకు తగులుతూ ఉంటే, మరి గుండెను కోసేస్తూ ఉంటే తట్టుకోలేక బ్రతికి ఉండంగానే నరకాన్ని చూస్తున్నంత బాధగా ఉంది. అందుకనే ఆ బాణాన్ని తీయమని చెప్పి అడిగాడు కదా. ఆ విషయాన్ని కూడా చెప్పేస్తున్నాడు. నా చేతితోనే ఆ బాణాన్ని తీశానని చెబుతూ తతః పరితప్యతః, ఆ విధంగా బాణము గుచ్చుకొని అలా ఒడ్డున పడిపోయినటువంటి వాడిని నేను చూస్తూ ఉంటే అతను విలవిలలాడుతూ పరితప్యతః, బాగా ఎక్కువగా మెలికలు తిరుగుతూ ఉన్నాడు, దొల్లుతూ ఉన్నాడు, ఆర్తనాదం చేస్తూ ఉన్నాడు, కంటి వెంట కన్నీటితో తడిసిపోతూ ఉన్నాడు. అలా బాధపడుతూ ఉన్నటువంటి తస్యవచనాతు, ఆ మునికుమారుని యొక్క మాటతోటే, అతని యొక్క కోరికతోటి ఉపేత్య, దగ్గరకు వెళ్ళి తదా మయా మర్మతః స బాణః, అప్పుడు నేనే స్వయంగా మర్మతః, అతని యొక్క గుండెలలో గుచ్చుకున్నటువంటి ఆ బాణాన్ని నా చేతితో స్వయంగా నేనే సహసా ఉద్ధృత్య, వెంటనే ఆ బాణాన్ని బయటకు పెరికి వేసి బయటకు లాగేశాను. మరి బయటకు లాగిన తర్వాత ఏమైనది? దశరథుడు ఎప్పుడైతే బాణాన్ని బయటకు లాగాడో అప్పుడు ఆ మునికుమారుడు మరణించాడు కదా. మరి ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ సచోద్ధృతేన బాణేన తత్రైవ స్వర్గమాస్థితః భవంతౌ పితరౌ శోచన్ అంధావితి విలప్యచ. మహర్షి, నేను ఆ విధంగా అతడు అడిగిన వెంటనే అతనికి కలుగుతున్నటువంటి బాధను చూడలేక, అతని యొక్క నరకయాతనను చూడలేక నా చేతితో నేనే అతడి గుండెలలో గుచ్చుకున్నటువంటి బాణాన్ని బయటకు లాగేశాను. లాగితే సచ, ఆ కుమారుడైనటువంటి మునికుమారుడైన మీ కుమారుడైన అతడు ఉద్ధృతేన బాణేన, అలా బాణము లాగిన తరువాత పితరౌ అంధౌ ఇతి, అయ్యయ్యో నా తల్లిదండ్రులు గుడ్డివారు, నేను గతించేస్తున్నాను, వారి గతి ఏమిటి, వారిని పోషించేవారెవరు, వారిని రక్షించేవారు ఎవరు, వారి దాహం తీర్చేవారు ఎవరు అని చెప్పి బాధపడుతూ భవంతో ఏవ శోచన్, మీ గురించే, భవంతః ఏవ శోచన్, భవతః ఏవ శోచన్, మీ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ భవంతో ఏవ శోచన్ విలప్యచ, ఏడిచి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ బాధపడుతూ తత్ర ఏవ స్వర్గమాస్థితః, ఆ నదీ తీరంలోనే ప్రాణములు విడిచిపెట్టేశాడు. స్వర్గానికి వెళ్ళాడంటే స్వర్గానికి వెళ్ళాడు అని చెబితే అతని యొక్క మునికుమారుని యొక్క మాటలు, అతని యొక్క సంస్కారము, అతని యొక్క స్థితిని చూచేటప్పటికీ దశరథుడు అంటున్నాడు, అంత పుణ్యాత్ముడు నేను అలా బాణము తీసిన తర్వాత మిమ్ముల తల్లిదండ్రులైనటువంటి మీ గురించి బాధపడుతూ, మీ గురించి తలచుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాడు మహారాజా, స్వర్గానికి వెళ్ళాడు మహర్షి అని మహారాజు అయినటువంటి దశరథ మహారాజు చెబుతూ ఉన్నాడు అనమాట. అక్కడ అంటే ప్రాణములు గడిచిపోయేటప్పుడు తమకు అత్యంతము ఎవరైతే ప్రియమైన వారు ఉంటారో, తమకు ఎవరి మీదైతే బాధ్యత ఉంటుందో వారు తప్పనిసరిగా గుర్తొచ్చి తీరుతారన్నమాట. మరి ఆ విధంగా ప్రాణవియోగంలో కూడా తన ప్రాణములు పోతున్నప్పటికీ కూడా అతను ప్రాణాలు పోతున్నాయి అనే బాధ కంటే కూడా తన తల్లిదండ్రులు గుడ్డివారే, వారిని పోషించేవారు ఎవరు, వారిని ఆదరించేవారు ఎవరు, వారికి దాహార్తి తీర్చేవారు ఎవరు అంటూ ప్రాణములు పోయే పరిస్థితిలో కూడా మిమ్ములను తలుచుకుంటూ బాధపడుతూ ప్రాణాలు విడిచిపెట్టాడు మహర్షి. అతను స్వర్గానికి వెళ్ళాడు మహర్షి అని జరిగినటువంటి విషయాన్ని దశరథ మహారాజు ఆ మునికుమారుని యొక్క తండ్రికి, ఆ మహర్షికి తెలియజేసి ఇంకా అంటూ ఉన్నాడు, అజ్ఞానాద్భవతః పుత్రః సహసాభిహతో మయా శేషమే వంగతే యత్నాత్ తత్ప్రసీదతు మే ముని. మహర్షి, అజ్ఞానాత్, తెలియనితనం వల్ల, తెలియక, సహసా అకస్మాత్తుగా తొందరపాటుతనంతో, అంటే కేవలము తెలియక చేశానంటలేదు, తొందరపాటుతనం కూడా అంతే కదా. లక్ష్యం ఏది అనకుండా కేవలం శబ్దాన్ని విని
అది లక్ష్యము అనుకుని బాణాన్ని విడిచిపెట్టేశాడు. కావున తొందరపాటుతనం అనేది కూడా తనంతట తానే ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అజ్ఞానంతో, నా తొందరపాటుతనంతో భవతః పుత్రః మయా అభిహతః, మీ కుమారుడు నా చేత చంపబడ్డాడు. ఇది నా అజ్ఞానానికి, నా తొందరపాటుతనానికి కూడా ఇది తార్కాణము, ఇదే ఫలము అయినది. కావున దీనికి నా తొందరపాటుతనము అజ్ఞానమే కారణము. ఏవంగతే శేషం తత్వమే ముని ప్రసీదతు. సరే, జరగకూడనటువంటి అనర్థము జరిగిపోయింది. ఇక మిగతా జరగవలసినది ఏదైతే ఉన్నదో అది, అంటే శేషం ఏదైతే చేయవలసిందో అది మే ముని ప్రసీదతు, నా యందు మహర్షి మీరు అనుగ్రహించాలి. జరగవలసింది ఏదైతే ఉందో అది మీరు జరిపించండి అని అన్నాడు. జరగవలసింది జరిపించండి అంటే నన్ను శపించినా సరే అనుగ్రహించినా సరే మీదే భారము, మీ ఇష్టము, మీరు ఏది చేసినా సరే నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని దశరథుడు తన తప్పును ఒప్పుకుని, ఇది అజ్ఞానంతో తొందరపాటు వల్ల జరిగింది, ఏదేమైనప్పటికీ కూడా తప్పు జరిగింది కావున దీనికి తర్వాత చేయవలసినటువంటి దాన్ని మీరు ఎలాగైనా సరే మీ ఇష్టం, మీ ఇచ్ఛానుసారము మీరు చేయవచ్చును, నేను సిద్ధంగా ఉన్నాను అని చేతులు జోడించి ఆ మహర్షి వద్ద చక్రవర్తి అయినటువంటి దశరథుడు ఈ విధంగా ప్రార్థించి ఒప్పుకుని తాను ఒక దోషిలాగా అలా నిలబడిపోయి ఉన్నాడు. అయితే ఇక్కడ పశ్చాత్తాపంతో కొంత పాపం అనేది తొలగిపోతూ ఉంటుందన్నమాట. పైగా తాను చేసినటువంటి తప్పును తన నోటితో తాను పూర్తిగా ఒప్పుకుని ఏ శిక్ష వేసినా సరే నేను సిద్ధమే అని అన్నాడు కదా, దానితోటి కొంత పాపం అనేది తీరిపోయినది. అయితే ఇటువంటి సన్నివేశమే మనకు భాగవతంలో కూడా జరిగింది. పరీక్షిత్ మహారాజు మరి ఆ మహర్షి మీద సర్పాన్ని ఉంచాడు. సర్పాన్ని అంటే తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షి మీద సర్పాన్ని మెడలో వేసి వెళ్ళిపోయాడు. పోనీ మెడలో వేసి వెళ్ళిన తరువాత అయినా సరే కొంత పశ్చాత్తాపడి మరలా వచ్చి క్షమాపణ కనుక కోరి ఉన్నట్లయితే ఆ మునికుమారుడు దారుణంగా ఆ పరీక్షిత్తుని శపించేవాడు కాదు కదా. అందుకే కదా మునికుమారుడు ఎవడైతే ఈ సర్పమును నా తండ్రి మెడలో వేసి అవమానించాడో, తపస్సు చేసుకునేటువంటి తపస్విజనుల యందు ఈ విధంగా గౌరవం లేకుండా వ్యవహరించాడో అటువంటి వాడు 7 రోజులలో సర్పము యొక్క కాటుకి బలై మరణిస్తాడు అని చెప్పి ఆ మునికుమారుడు శపించాడు కదా. మరి పరీక్షిత్ మహారాజు కూడా తాను ఒకవేళ ఆ సర్పమును అతడి యొక్క మెడలో వేసిన తర్వాత అయినా సరే పశ్చాత్తాపంతో మరలా వచ్చి ఆ సర్పమును తొలగించి క్షమాపణ కనుక కోరి ఉన్నట్లయితే మునికుమారుడు ఆ విధంగా శపించేవాడు కాదు కదా. కావున పశ్చాత్తాపము కూడా తాము చేసినటువంటి పాపానికి కొంత ప్రాయశ్చిత్తాన్ని కలుగజేస్తుంది, కొంత శిక్షను తగ్గిస్తుంది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ దశరథుడు తాను అజ్ఞానంతో తెలియక చేసినటువంటి పొరపాటు చేసినటువంటి తప్పుని తాను ఒప్పుకుని, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ తప్పుకు నేనే కారణము కావున ఆ తప్పుకు నేనే బాధ్యుడని, కావున మీరు ఏ శిక్ష విధించినా సరే నేను సిద్ధమే అని పూర్తిగా ఒప్పుకుని ఆయనకు శరణాగతి చేసినట్లుగా మరి ప్రార్థిస్తూ ఉంటే ఆ మహర్షి ఏమన్నాడో చూడండి. సతచ్ఛృత్వా వచక్రూరం మయోక్తమఘశంసినా నాశకత్తీవ్రమాయాసం అకర్తం భగవాన్ ఋషి. భగవాన్ పూజ్యుడైనటువంటి భగవత్స్వరూపుడైనటువంటి ఆ మహర్షి అంటే ఆయనకు బాధ కలిగింది కానీ క్రోధం అనేది కలగలేదన్నమాట. ఎందుకంటే ఉత్పత్తించి వినాశించి ఇంతకుముందు అనుకున్నాం కదా, జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క లక్షణము తెలిసినటువంటి వాడు, అలాగే జ్ఞానాజ్ఞానముల గురించి కూడా పూర్తిగా తెలిసినటువంటి వాడు. కావున అతడు జరిగినటువంటి ఆ సంఘటన గురించి పరితపించిపోయాడు, బాధపడిపోయాడు తప్ప వెంటనే దశరథుని మీద విరుసుకు పడలేదన్నమాట. అందుకనే భగవాన్ పూజ్యుడైనటువంటి భగవత్స్వరూపుడైనటువంటి సహా ఋషి ఆ మా మునీశ్వరుడు మహర్షి అఘశంసిన దుర్వార్త చెబుతున్నటువంటి మయా ఉక్తం నా చేత చెప్పబడి అంటే దశరథుని చేత చెప్పబడినటువంటి తద్వచ శృత్వ
దశరథుడు చెప్పినటువంటి పిడుగుబాటు వంటి ఆ వార్తను, అంటే మునికుమారుడు మరణించినటువంటి వార్తను, మునికుమారుడు తన బాణము చేతనే మరణించాడనే వార్తను శ్రుత్వా విని, ఆ మహర్షి వార్తను విని తీవ్రం ఆయాసం అకర్తం, మరి అతనిలో కలిగేటటువంటి తీవ్రమైనటువంటి తట్టుకోలేనటువంటి ఆయాసం, బాధ ఏదైతే ఉందో, పెళ్ళుబికి బయటకు వస్తున్నటువంటి పుత్ర శోకం ఏదైతే ఉందో, ఆ శోకాన్ని అకర్తం ఆపుకోవడానికి నాశకతు సమర్థంగా లేడు. అంటే ఆ దశరథుని యొక్క మాట ఎప్పుడైతే ఉన్నాడో, తన కుమారుడు మరణించాడు అనే వార్త విన్నటువంటి ఆ మునీశ్వరుడు తనలో వస్తున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఆ శోకాన్ని ఆపుకోలేకపోతూ ఉన్నాడు, ఎంతో బాధపడిపోతూ ఉన్నాడు. పెళ్ళుబికి ఆ శోకము, ఆ ఏడుపు బయటికి వచ్చేసి పెద్దగా అతడు బోరున విలపించేస్తూ ఉన్నాడనమాట. అంటే ఎంతటి మునీశ్వరుడైనా, ఎంతటి గొప్పవాడైనా, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నటువంటి వాడైనా, ఎవడైనా సరే పుత్రశోకాన్ని తట్టుకోవటం అనేది ఎంతో కష్టము అనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. మరి అతడు తన కుమారుని మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్నాడు. అతడు తపస్వి అయినప్పటికీ కూడా తన కుమారుడు మరణించాడు అనే విషయం తెలిసేటప్పటికీ తనలోంచి బయటకు వస్తున్నటువంటి ఆ బాధను, పెళ్ళుబికి ఉబుకుతున్నటువంటి ఆ బాధను ఆ మునీశ్వరుడు తట్టుకోలేకపోయాడు, భరించలేకపోతున్నాడు, ఆపుకోలేకపోతున్నాడు. ఆ విధంగా ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా ఒక్కసారిగా అతను తన శోకాన్ని బయటకు వెళ్ళగక్కుతూ బోరున ఏడుస్తూ ఉన్నాడు. అలాగే కంటి వెంట ధారాపాతంగా నీరు అలా వస్తూ ఉన్నది. వస్తూ సబాష్పూర్ణవదన నిశ్వసన్ శోకకర్షిత మామువాచ మహాతేజ కృతాంజలిముపస్థితం. ఇంకా మహర్షి దశరథ మహారాజుతోటి ఈ విధంగా అంటున్నాడు. మరి దశరథునితో ఆ మహర్షి అన్నటువంటి మాటలేమిటి, అందులో ఉన్న విశేషములను తరువాతి ప్రవచనలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మరి ఆ శ్రీనివాసుని యొక్క హృదయంలో నిత్య నివాసినిగా ఉండేటటువంటి ఆ వరలక్ష్మీదేవి భక్తులందరి యొక్క ఇళ్లలోనూ కూడా సమస్త సంపదలను కూడా నిలపాలి అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఇప్పుడు ఈనాటి శ్లోకాలను ఆచార్యుల వారి ద్వారా పారాయణ చేసుకుందాము. మనసః కర్మచేష్టాభిః అభిసంస్తభ్య వాగ్బలం ఆచచక్షేతు అహం తస్మై పుత్రవ్యసనజం భయం క్షత్రియోహం దశరథః నాహం పుత్రః మహాత్మనః సజ్జనావమతం దుఃఖం ఇదం ప్రాప్తం స్వకర్మజం భగవంశ్చ అపహస్తోహం సరయూ తీరమాగతః జిఘాంసుః స్వాపదం కంచిత్ నిపానే చ ఆగతం గజం తత్ర శ్రుతః మయా శబ్దః జలే కుంభస్య పూర్యతః ద్విపోయమితి మత్వాయం బాణేన అభిహతో మయా గత్వా నద్యాః తతస్తీరం అపశ్యం ఇషుణా హృది వినిర్భిన్నం గత ప్రాణం శయానం భువి తాపసం భగవన్
భగవన్ శబ్దమాలక్ష్య శబ్దమాలక్ష్య మయా మయా గజజిఘాంసునా గజజిఘాంసునా విసృష్టోంభసి విసృష్టోంభసి నారాచః నారాచః తతస్తే తతస్తే నిహతః సుతః నిహతశ్రుతః తతస్తస్యైవ తతస్తస్యైవ వచనాత్ వచనాత్ ఉపేత్య ఉపేత్య పరితప్యతః పరితప్యతః సమయా సమయా సహసా బాణః సహసా బాణః ఉద్ధృతః ఉద్ధృతః మర్మతస్తదా మర్మతస్తదా సచోద్ధృతేన సచోద్ధృతేన బాణేన బాణేన తత్రైవ తత్రైవ స్వర్గమాస్థితః స్వర్గమాస్థితః భవంతౌ భవంతౌ పితరౌ శోచన్ పితరౌ శోచన్ అంధావితి అంధావితి విలప్య చ విలప్య చ అజ్ఞానాత్ అజ్ఞానాత్ భవతః పుత్రః భవతః పుత్రః సహసా సహసా అభిహతో మయా అభిహతో మయా శేషమేవం శేషమేవం గతే యత్ స్యాత్ గతే యత్ స్యాత్ తత్ప్రసీదతు తత్ప్రసీదతు మే మునిః మే మునిః సతచ్ఛ్రుత్వా తచ్ఛ్రుత్వా వచః క్రూరం వచః క్రూరం మయోక్తం మయోక్తం అఘశంసినా అఘశంసినా నాశకత్ నాశకత్ తీవ్రమాయాసం తీవ్రమాయాసం అకర్తుం అకర్తుం భగవాన్ ఋషిః భగవాన్ ఋషిః సబాష్పూర్ణ సబాష్పూర్ణ వదనః వదనః సబాష్పూర్ణ వదనః సబాష్పూర్ణ వదనః నిశ్వసన్ నిశ్వసన్ శోకకర్షితః శోకకర్షితః మామువాచ మామువాచ మహాతేజాః మహాతేజాః కృతాంజలిం కృతాంజలిం ఉపస్థితం ఉపస్థితం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుషష్టితమే సర్గే చతుషష్టితమే సర్గే ఏకాదశ శ్లోకాః. ఏకాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా
ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రా సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవ శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.